రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD సినిమా ఈ నెల 27న ప్రేక్షకులను పలకరించనుంది. ఈలోగా ఆ సినిమాను పలు రీతుల్లో వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో హీరో పాత్ర పేరు భైరవ. అతను ఉపయోగించే వెహికల్ పేరు బుజ్జి. ఈ రెండు పాత్రలు సినిమాలో భలేగా అలరించనున్నాయట. అందువల్ల ఈ రెండు పాత్రలు ప్రధానంగా భైరవ్ అండ్ బుజ్జి అనే యానిమేషన్ సిరీస్ను కూడా రూపొందించారట నాగ్ అశ్విన్. అందుకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ప్రాజెక్ట్ కేగా మొదలైన ఈ సినిమా తరువాత కల్కి 2898 AD టైటిల్ను పులుముకుంది. తరువాత వచ్చిన కల్కి గ్లింప్స్ జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలోని పాత్రలతోనే ఓ యానిమేషన్ సిరీస్ క్రియేట్ చేయడం మరింత విశేషంగా మారింది. సినిమాలోని కథ, ఈ యానిమేషన్ సిరీస్ కథ ఒకటేనా అన్న సందేహం కలుక్కమానదు. అదే నిజమైతే తప్పకుండా ప్రేక్షకులు కల్కిని బిగ్ స్క్రీన్పై చూడటానికి ఆసక్తి పెంచుకుంటారు. భైరవ అండ్ బుజ్జి ట్రైలర్ చూశాక ఇందులో హీరో బౌంటీ హంటర్ అని తెలుస్తోంది. పోలీసులకు లేదా కొందరు అధికారులకు కావలసిన నేరస్తులను, సంఘ విద్రోహక శక్తులను పట్టించేవారిని బౌంటీ హంటర్స్ అంటారు. ఏక్ నిరంజన్ సినిమాలోనూ ప్రభాస్ ఈ తరహా పాత్రను పోషించారు. అయితే ఈసారి భైరవగా మరింత వైవిధ్యంతో బౌంటీ హంటర్గా కనిపించబోతున్నారు ప్రభాస్. ఇందులోని సన్నివేశాలను చూస్తుంటే కొంత పురాణాల వాసన కూడా తగులుతోంది. అందువల్లే నాగ్ అశ్విన్ తన సినిమాను ముందుగానే మైథో సైంటిఫిక్ ఫిక్షన్ అని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే యానిమేషన్ సిరీస్లో అనేక దేవాలయాలు కనిపిస్తూ పవిత్ర కాశీని తలపిస్తున్నాయి. సినిమాలోనూ ఈ అంశాలన్నీ ఉంటాయన్న ఆసక్తి కలుగుతోంది. ఉంటాయనే అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ 27న కల్కి 2898 AD ఏ తీరున మురిపిస్తుందో చూద్దాం.